హాయ్ గైస్, ఇలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేమైతే సండే స్పెషల్ అని అయితే కుక్కర్ బిర్యానీ చేస్తున్నాం. నాకైతే ఓపిక లేదు, మా ఆయన చేస్తుండు. చెప్పు ప్రాసెస్ ఎట్లా చేయాలో. ఇప్పుడైతే మేమైతే ముందుగా నానబెట్టుకున్న అయితే బియ్యం, ఇవి రైస్. అలాగే ఒక సైడ్ అయితే వాటర్ వేడి చేస్తున్నాం, ఇంకో సైడ్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ లో రావాలి. అలాగే ఇంకో సైడ్ అయితే మనమైతే చికెన్ అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఐటమ్స్ చెప్పు, ఏమేమి కలుపుకోవాలి చికెన్ లా. పెరుగు, చికెన్ కావాలి ఖచ్చితంగా. ఫస్ట్ చికెన్, తర్వాత ఏమేమి కావాలో చేస్తాం. చెప్పు, నువ్వే కలుపుకున్నావు, నువ్వే చెప్పాలి. చికెన్ మసాలా, మటన్ మసాలా, చెప్పు. చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ నాకు రావట్లేదు. అంటే మనం బిర్యానీ ఎట్లా చేసుకుంటావో అవన్నీ పెట్టుకోవాలి ఐటమ్స్. చెప్పు. అన్ని బిర్యానీ ఐటమ్. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ వేడైంది కాబట్టి బియ్యం వేసుకోవాలి. ఇవి మామూలుగా అయితే ఉడకాలి, అప్పుడే బిర్యానీ మంచిగా ఉంటుంది. అంటే ఇట్లా తెలుగు రానప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి. పాప వినోద్ అయితే చాలా కష్టజీవి, వంట బాగా చేస్తాడు, వంట మాస్టర్, చెఫ్. అలాగే మా వీడియో నచ్చితే అయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు సపోర్ట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఒక ఫోటో తీసుకుంటా తమలేంది. ఇది చికెన్ ఇవో ఇక్కడైతే గోల్డెన్ కలర్లో వచ్చింది. ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలి. ఇప్పుడే ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. చికెన్, ఆనియన్, మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా వీడియో మంచిగా క్లారిటీ వస్తుందా లేదా కామెంట్ చేయండి గైస్. మంచిగా రాకపోతే చెప్పండి, ఇంకోసారి మంచిగా తీయడానికి ట్రై చేస్తాం. కలుపుకున్నాం, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్లో అయితే వాటర్ పెట్టుకోవాలి కొద్దిగా. ఇవి అయితే మంచిగా ఉడకాలి చికెన్ కదా, అందుకే వాటర్ వేసుకోవాలి కొద్దిగా. రైస్ అయితే ఇంకో సైడ్ అయితే రైస్ ఉడుకుతుంది, ఇంకో సైడ్ అయితే చికెన్ ఉడుకుతుంది. పాపది 4th మంత్ అయితే ఫోటోషూట్ చేసినప్పుడు కేక్ కటింగ్ చేసినాం, కేక్ బంద్ తెప్పించిన, నేనే తింటున్నా. అవును. హాయ్. రైస్ అయితే ఉడికిందంట, మామూలుగా లైట్గా ఉడకాలి. ఇప్పుడైతే మనం అయితే కుక్కర్లో పెట్టుకోవాలి. చికెన్ రైస్ మంచిగా ఉడకాలి, ఎందుకంటే మనకు ఒక 2 విజిల్ వస్తే మంచిగా చికెన్ రైస్ ఇంకా మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి అయితే మామూలుగా ఉడికినప్పుడు పెట్టుకోవాలి రైస్. పొగలు వెళ్తున్నాయి, పొగలు. పొగలు వెళ్తే ఏమి వెళ్ళాం అనుకున్నా. అదే తెలియదు మళ్ళీ. నాకు ఇవ్వ, నేను చేస్తాను. ఏం చేస్తావు? అట్లా చేస్తాను. నీళ్ళు గారిని వాటర్ వెళ్ళ. ఏం చేస్తున్నావు?
వంట రాని వాళ్ళు ఇది ఇట్లనే ట్రై చేయండి, నేర్చుకుంటారు. మేమైతే కలర్ ఫుడ్ అయితే ఫస్ట్ మర్చిపోయినాం, ఇప్పుడు వేస్తున్నాం. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు పెట్టుకోకండి. ఎందుకంటే మంచిగా కలర్ బాగుంటే తింటామని. చాలామందికి ఇష్టం ఉండదు కలర్ వేయడం, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. అయితే కలర్ వేసుకోవాలి, ఎల్లో ఫుడ్ కలర్, అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే దాని మీదంగా రైస్ పెట్టుకోవాలి ఇంకొద్దిగా. రైస్ ఎక్కువైతే ఎక్కువ అవుతుందా? నువ్వే చెప్పినావు కదా ఉడుకుతుందని, ఎక్కువ తీసుకుని మా ఆయన అయితే రైస్. నువ్వు కింటల్ తింటావు మళ్ళీ సరిపోదు కదా. గింటలు అంటే పెద్ద గిన్నెలో వండాలి మళ్ళీ, ఎందుకు కుక్కర్లో వండును? మీ అమ్మ వండి నాకు అమ్మేసింది. ఇప్పుడైతే మొత్తానికి అయితే రైస్ పెట్టుకున్నప్పుడు మీరు దాని మీదంగా కలర్ ఫుడ్ పెట్టుకోవాలి. ఇష్టం అది, మనకి ఇష్టం ఉంటేనే పెట్టుకోండి, లేదంటే మీకు ఇష్టం లేకపోతే పెట్టుకోకండి. కొత్తిమీర అయిపోయింది లేదా ఉన్న కాడికి మొత్తం చికెన్లో పెట్టేసి కూడదంటే లాస్ట్లో ఆయిల్ పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్ పెట్టుకుంటే కింద చికెన్ అనేది కాలదు, కింద కాలిపోతుంది అన్నమాట. ఆయిల్ ఉంటే ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి, ఏదైనా సరే బటర్ ఉన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. మనం లో బడ్జెట్ వాళ్ళం కాబట్టి మనకు ఆయిలే పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే విజిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనకైతే 2 విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేయాలి, వెయిట్ చేద్దాం.